తప్పు చేసిన వారిని శిక్షించేందుకు ఖైదీలని జైల్లో పెడతారు. అలాంటిది జైల్లో కూడా ఇలాంటి నేరాలకే పాల్పడే ఖైదీలను ఏం చేయాలి? ఇప్పుడు ఇలాంటి పరిస్థితే విశాఖ సెంట్రల్ జైల్లో కూడా ఏర్పడింది. విశాఖ సెంట్రల్ జైల్లో ఖైదీలు ఇష్టారాజ్యంగా ప్రవర్తిస్తున్నారు. ఇక్కడి ఖైదీలు ఏకంగా జైల్లోనే గంజాయి మొక్కలు పెంచుతున్నారు. అంతేకాకుండా ఖైదీల వద్ద మొబైల్ ఫోన్లు కూడా ఎక్కువగా దర్శనమిస్తున్నాయి. దీంతో ఇక్కడి అధికారులు సిబ్బంది పాత్ర మీద కూడా పలు అనుమానాలకు తావిస్తుంది. ఇంతకు విశాఖ సెంట్రల్ జైల్లో ఏం జరుగుతుందో ఒకసారి తెలుసుకుందాం. గతంలో సెంట్రల్ జైల్లో ఖైదీల వద్ద సెల్ ఫోన్లు దొరికాయి. ఇప్పుడు జైల్లోనే గంజాయి మొక్కలు పట్టుబడ్డాయి. విశాఖ సెంట్రల్ జైల్లో ఒకదాని తర్వాత ఒకటి ఇలాంటి సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. దాదాపుగా గత 2 నెలలుగా విశాఖ సెంట్రల్ జైలు తరచూ వార్తల్లో నిలుస్తోంది. ఖైదీలను చూడటానికి వచ్చే బంధువులు కొందరు ములాఖాత్ సమయంలో గుట్కా, ఖైనీ, బీడీలను ఖైదీలకు అందిస్తున్నారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. అయితే ఏకంగా గంజాయినే ఖైదీల దగ్గరికి చేర్చడంతో ఈ విషయంలో ఖైదీలకు జైలు సిబ్బంది సహకారం కూడా అందుతుందని సర్వత్రా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తాజాగా విశాఖ సెంట్రల్ జైలును హోంమంత్రి వంగలపూడి అనిత సందర్శించిన విషయం తెలిసిందే. ఈ విషయాలపై ఆమె కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకొచ్చే వారిపై కఠిన చర్యలు ఉంటాయని వార్నింగ్ ఇచ్చారు. ప్రస్తుతం విశాఖ సెంట్రల్ జైల్లో గంజాయి కేసుల్లో శిక్ష అనుభవిస్తున్న వారు, ఇతర కేసుల్లో అరెస్ట్ అయిన నిందితులు కలిపి మొత్తం 1075 మంది ఉన్నారని హోంమంత్రి తెలిపారు. ఎంక్వైరీకి పెద్ద టైమింగ్ కాదండి. నాకు మహా అయితే ఒక 10 days 15 daysలో మాకు రిపోర్ట్ వస్తుంది. రిపోర్ట్ వచ్చిన తర్వాత డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా చేస్తున్నారు. ఇప్పుడు మన డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా చేస్తున్నారు. ఎంక్వైరీ చాలా క్లియర్గా, ఎందుకంటే ఇది ఎవడు దాచేది కాదు. దీన్ని అలా కాదండి, దీన్ని దాచేది కాదు. దీన్ని ఎక్కడ కూడా మబ్బి పెట్టలేము, ఏదో మసిపూసి మారడికాయ కూడా చేయలేము. ఎందుకంటే టెక్నాలజీ పెరిగింది. సో ఏ మొబైల్ నుంచి ఏ నెంబర్కి వెళ్ళింది ఒకటి మాత్రం క్లియర్, ఇక్కడ లోపల నుంచి ఏ నెంబర్తో మాట్లాడినా కూడా వాడు కూడా శిక్షార్హుడే కదా. సో కాబట్టి ఇందులో ఎంతమంది బయటకు వస్తారు, ఆ డాట్స్ అన్ని కనెక్ట్ చేసి మేము ముందు ఉంచుతాం. ఏముందబ్బా, సీడ్ ఎంత ఉంటుంది జేబులో పెట్టుకుని వెళ్తాడు, ఏమైంది ఇప్పుడు బయటకు వస్తున్నారు అంటే నేను ఎందుకు అది చెప్తున్నానంటే, ఈరోజు మా వాళ్ళు ఎంత క్లియర్గా అబ్జర్వ్ చేస్తున్నారు, ఎంత క్లియర్గా వాళ్ళ వర్క్ వాళ్ళు చేసుకుంటున్నారు అని చెప్పడానికి ఎగ్జాంపుల్ చెప్తున్నారు. లోపల ఉన్న వాళ్ళందరూ ఎలాంటి వాళ్ళు, ఇంచుమించు ఎంతమంది ఉన్నారండి గంజాయి కేసులో ఉన్న వాళ్ళు? 1075 మెంబర్స్ లోపల గంజాయి కేసులో ఉన్న వాళ్ళు. వాళ్ళు ఇంటర్ స్టేట్ ఒరిస్సా నుంచో మహారాష్ట్ర నుంచో వాళ్ళందరూ 1075 మంది ఉన్నారు లోపల. వాళ్ళే ఉన్నారు. నేను లాస్ట్ టైం కూడా చెప్పాను కదా, వాళ్ళే ఉన్నారు 50%. సో ఆటోమేటిక్గా ఇప్పుడు విషయం ఏంటంటే, లోపలికి ఎలా వెళ్ళింది అనే కన్నా మేము లోపల గ్రహించామా లేదా అన్నది ఈరోజు మాకు ఇప్పుడు లోపలికి వెళ్ళకుండా చూసుకుంటాం. ఎక్కడ కూడా లేదు, కంపల్సరీగా సిబ్బందిని కూడా పెంచుతాము. అవసరమైతే రెగ్యులర్ సిబ్బందిని పెట్టాలా, అవుట్సోర్సింగ్ సిబ్బందిని పెట్టాలా, వాట్ ఎవర్. అంటే యూనిఫామ్ జాబ్స్లో మనం అవుట్సోర్సింగ్ పెట్టలేం కాబట్టి రెగ్యులర్ సిబ్బందిని మనం పెట్టుకోవాలి. రెగ్యులర్ సిబ్బందిని ఏ రకంగా వీళ్ళ దగ్గర డిప్యూట్ చేయాలి, వీళ్ళకి ఎలాగ ఆన్బోర్డ్ చేయాలి, టెక్నాలజీని బేస్ చేసుకొని, అంటే ప్రతి ఒక్క ఖైదీకి మనం ఒక్కొక్క పోలీసుని మనం పెట్టలేం కాబట్టి టెక్నాలజీని బేస్ చేసుకొని వీళ్ళకి కూడా ఈజీ అయ్యేటట్టుగా, సర్వైలెన్సెస్ ఈజీ అయ్యేటట్టుగా మేము చూసుకుంటున్నాం. ఓకే, థ్యాంక్ యూ. లోకేష్ గారు వస్తున్నారు. ఏం వివాదం చెప్పేస్తాను, మాట్లాడేస్తాను. నేనే తీసాను, ఇంక దానికి పెద్ద వివాదం ఏముంది? అయ్యా రామచంద్ర, నేను తీసి 10 రోజులు అయింది, మీకు నన్ను తెలిసింది. చంద్రబాబు నాయుడు గారికి నాకు ప్రైవేట్ పిఏ, నేను జీతం ఇచ్చుకుంటున్న అబ్బాయి. ఓకే, విషయం తెలిసింది, తీసి పడేసాం. వాస్తవం ఉంది. నాకు ఆరోపణలు వచ్చినాయి. నేను 2-3 సార్లు అలర్ట్ చేశా, మంచి పద్ధతి కాదు అని. నేను ఒకటేనండి, గవర్నమెంట్కి కానీ తెలుగుదేశం పార్టీకి కానీ డ్యామేజ్ అవుతుంది అనుకుంటే నా సొంత పిల్లల్ని కూడా పక్కన పెట్టడానికి నేను సిద్ధంగా ఉంటాను. గతంలో కూడా సెంట్రల్ జైలులో ఫార్మసిస్టుగా డిప్యూటేషన్పై పనిచేస్తున్న కడియం శ్రీనివాసరావు గోళీల రూపంలో ఉన్న గంజాయిని తన లంచ్ బాక్స్లో పెట్టుకుని వస్తూ జైలు మెయిన్ గేట్ వద్ద తనిఖీల్లో పట్టుబడడం తెలిసిందే.
అంతకుముందైతే ఓ రౌడీ షీటర్ ఏకంగా సిబ్బందిపైనే ఎదురు తిరిగాడు. ఇలా వరుస ఘటనలతో విశాఖ సెంట్రల్ జైలులో పోలీసు అధికారుల నిఘా వైఫల్యం ఎత్తిచూపుతోందనే చెప్పొచ్చు. ఇక ఈ గంజాయి కేసు నిందితుల పుణ్యమా అని విశాఖ సెంట్రల్ జైలులో ఇప్పుడు హౌస్ఫుల్ బోర్డు పెట్టాల్సిన పరిస్థితి నెలకొంది. జైలు సామర్థ్యం మించి ఖైదీలు ఉండడంతో ఇక్కడి సిబ్బందికి కొత్త కష్టాలు వచ్చి పడ్డాయనే చెప్పాలి. అయితే ఈ జైల్లో ఇన్ని అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నా జైళ్ల శాఖ యంత్రాంగం మాత్రం నిమ్మకు నీరెత్తినట్టు ఉండటంపై సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి. ఇప్పటికైనా విశాఖ సెంట్రల్ జైలులో ఇటువంటి దుశ్చర్యలకు అడ్డుకట్ట వేసేందుకు ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో చూడాలి మరి. మేము మొబైల్ ఫోన్ సీజ్ చేసిన వెంటనే మేము పోలీస్ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. మా పోలీసు వాళ్ళు చెప్పి మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చినారంటే మేము దానికి సంబంధించి మేము కన్సల్ట్ కోర్టు కానీ మేము కంప్లైంట్ ఇస్తాం. సార్ ఎన్ని రోజులు దొరికింది, ఇప్పుడే ఎందుకు ప్లీజ్ మేడం గారు అన్ని కూలంకుషంగా మొత్తం మీకు చెప్పారు. అగైన్ మళ్ళా నేను ఇట్స్ ఓన్లీ టైం వేస్ట్ అండి. థ్యాంక్ యూ. మేడం గారు చెప్పారు, మీరు యాజ్ ఏ డిఐజీగా మీరు చెప్పండి సార్. లోపల మేడం చెప్పింది ఇప్పుడు మేడం గారికి మేము అందరూ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం కదా. సో మేడం చెప్పింది 100% నిజం. ఓకే అంటే ఇంకా జైలు గంజాయి కేసులో ఎవరైతే ఖైదీలు ఉన్నారో వాళ్ళంతా కూడా ఇక్కడ నుంచి వేరే ట్రాన్స్ఫర్ లేదండి గంజాయి కేసు వాళ్ళని ఇప్పుడు రిమాండ్ ప్రిజనర్స్ని ట్రాన్స్ఫర్ చేసే అధికారము జైలు అధికారులకు లేదు. ఒక శిక్ష ముద్దాల్ని మాత్రమే ట్రాన్స్ఫర్ చేసే అధికారం ఉంది. మా జైలుకు 914 లాకప్, 2035 మంది ఉన్నారు. సో ఒక 200 మంది కాల్ ప్రిజనర్స్ని మేము రాజమండ్రి సెంట్రల్ జైలుకు టెంపరీగా తరలిస్తున్నాం. ఓన్లీ టెంపరీ. సో ఇక మనకి లేదండి స్టార్ట్ చేస్తున్నాం. నేనే ఆర్డర్స్ ఇవ్వాలి. నేను ఆర్డర్స్ 200 మంది ఉన్నారు. ఇప్పుడు మొబైల్ దొరికాయి రౌడీ మనకు తెలియదండి. మాకు తెలియదు. మాకు ఓపెన్ ఏరియాలో దొరికింది. మేము పోలీస్ కంప్లైంట్ పెట్టాము. నా పోలీస్ వాళ్ళు డిసైడ్ చేస్తారు. థ్యాంక్ యూ.